అందరికీ నమస్కారం. నేను రాజు. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ ఇన్సైడర్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం కావచ్చు, అలాగే సీఎం నిర్వహించారు. అదే పేరెంట్ టీచర్స్ మీటింగ్. ఈ పేరెంట్ టీచర్స్ మీటింగు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 44,000 ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. దాదాపు 1,20,00,000 మంది విద్యార్థులు ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్కి హాజరయ్యారు. అయితే ఇక్కడ వింత ఏముంది అంటే ఖచ్చితంగా వింత ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో ఏదైనా సరే ఒక పాఠశాలకు సంబంధించి లేకపోతే విద్యార్థులకు సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహించిన సందర్భంలో ఆయన వ్యవహరించినటువంటి తీరుని మనం చూసాం. ఆయన స్టేజ్ మీదకి రావడం, స్టేజ్ మీదకి ఒకరిద్దరు పిల్లలు రావడం, వెంటనే ఆయన పొగుడుతూ పాటలు పాడడం గతంలో చూసాం మనం. జగన్మావయ్య జగన్మావయ్య అని చెప్పేసి పాటలు పాడడం, అమ్మఒడి లేకపోతే మేము ఈరోజు లేమని చెప్పడం, విద్యాదీవెన లేకపోతే మా బ్రతికే లేదని చెప్పేసి చెప్పడం, పొగడ్తలు, చప్పట్లు, భజనలు, కీర్తనలు, ఈ విధంగా రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేయించుకొని జగన్మోహన్ రెడ్డి పొగిడారు. కానీ ఈరోజు అలాంటివి ఏమీ లేవు. కేవలం విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల సలహాలు, ఉపాధ్యాయులకు ఉన్నటువంటి సమస్యలు, వాటి పరిష్కారానికి ఉన్నటువంటి మార్గాలు, వీటి దృష్ట్యానే మొత్తం కూడా ఈరోజు పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగింది. గతంలో మనం చూసాం, ఒక సీఎం వస్తే ఏ విధంగా పరదాలు కట్టేవారు, ఏ విధంగా పోలీసులు ఓవర్ యాక్షన్ చేసేవారు, పైన హెలికాప్టర్ పోతుంటే కింద ట్రాఫిక్ని ఏ విధంగా ఆపేసేవాళ్ళు, సో ఆయన వస్తున్నాడంటే పాఠశాలకు ఏ విధంగా సెలవులు ఇచ్చేసేవాళ్ళు. సో ఇవన్నీ చూసాం. ఈరోజు అలాంటివి ఏమీ కూడా ఎక్కడ ఎలివేషన్స్ ఏమీ లేవు. పెయిడ్ బ్యాచ్లు లేరు, ఎక్కడ కూడా ఐప్యాక్ టీములు లేరు, ఎక్కడ కూడా స్థానికంగా ఉన్నటువంటి సోషల్ మీడియా వారియర్స్ పేరుతోటి విశృంఖలమైనటువంటి పోస్టులు లేవు. ఒకటే ఉంది, అదేంటంటే విద్యార్థుల భవిష్యత్తుకి జరగాల్సినటువంటి కార్యాచరణ. తొలుత డిప్యూటీ సీఎం కడపకి వెళ్ళారు. అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏమో ఆయన అక్కడ బాపట్లకి వెళ్ళినటువంటి పరిస్థితి. సో వీళ్ళిద్దరూ కూడా అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో ఎలా మెలిగారనేది మనం చూసాం. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి, విజనరీ ఉన్నటువంటి ప్రభుత్వానికి గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తేడా ఏంటి అనేది ఇవాళ జరిగినటువంటి పేరెంట్ టీచర్స్ మీటింగ్లో స్పష్టంగా కనిపించింది. ఎందుకని ఈ వీడియో చేస్తున్నానంటే, ఎస్పెషల్లీ గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండేవి అనేది అందరికీ కూడా తెలుసు. ఆయన వస్తుంటే పరదాలు కట్టేసి పోలీసులు ఓవర్ యాక్షన్ చేసేస్తూ రకరకాలైనటువంటి పరిస్థితులను వాళ్ళు క్రియేట్ చేసేవారు. అలాగే పిల్లల్ని తీసుకొచ్చి పిల్లలతోటి పొగిడించుకుంటూ, వాళ్ళు పొగుడుతూ ఉంటే ఒక రకమైనటువంటి నవ్వుతోటి ఒక రకమైనటువంటి విశృంఖలత్వం కనిపించేది. ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే పిల్లల్ని పెట్టుకోవడం, పిల్లలతోటి జగన్మాయ అని పిలిపించుకోవడం. సో ఇలాగా అనేక కార్యక్రమాలు మనం చూసాం. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కడపలో ఉన్నటువంటి ఒక మున్సిపల్ స్కూల్లో ఆయనకి వెళ్తే అక్కడ విద్యార్థులంతా కూడా ఆయన కోసం ఎగబడ్డారు. ఆయన దగ్గర కరచాలనాలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. ఆయన దగ్గర ఆటోగ్రాఫ్ అడిగారు. ఒక పిల్లాడైతే ఏకంగా అడిగాడు, ఒక డైలాగ్ చెప్పండి సార్ మాకు అనేసి. అంటే ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక ఫేమ్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన వచ్చాడని చెప్పేసి పరదాలు కట్టలేదు, విద్యార్థులకి అడ్డంగా బారికేలు కట్టలేదు, విద్యార్థులు కలవకుండా కేవలం స్టేజ్ మీదో లేకపోతే స్టేజ్ ముందు ఏర్పాటు చేసినటువంటి స్క్రీన్ల మీద పవన్ కళ్యాణ్ చూసే విధంగా చర్యలు తీసుకోలేదు. ఎందుకు ఇవన్నీ అంటున్నా అంటే, గతంలో ఇలాగే జరిగాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చారు అంటే విద్యార్థులను ఎక్కడ కలిసినటువంటి దాఖలాలు లేవు. ఆయన కేవలం స్టేజ్ మీద పిల్లల్ని పిలిపించుకోవడం, వాళ్ళ చేత కీర్తించుకోవడం. అంటే గతంలో ఉండేవారు, రాజు వస్తూ ఉన్నా అంటే రాజాది రాజ మార్తాండ అనేసి ఏ విధంగా అయితే ఆయన కీర్తించే వాళ్ళు, అలాగే విద్యార్థుల చేత ఆయన కీర్తించుకున్నాడు. కానీ ఈరోజు అలాంటి సీన్లు ఎక్కడా కనిపించాల. అటు చంద్రబాబు నాయుడు పర్యటనలో కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో కావచ్చు. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఎంత విజనరీతో ముందుకెళ్తుందని తెలుస్తుంది. 44,000 స్కూల్స్లో ఒకే రోజు దాదాపు 1,20,00,000 మంది విద్యార్థులకి, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి పేరెంట్ టీచర్స్ మీటింగ్ని ఏర్పాటు చేసి విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందులు, విద్యార్థుల భవిష్యత్తు కోసం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు, అలాగే స్కూల్స్కి సంబంధించి ఉపాధ్యాయులు పడుతున్నటువంటి కష్టాలు, వాళ్ళ సమస్యలు, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి, వాటికి ఏ విధంగా పరిష్కార మార్గం చూపించాలి, విద్యార్థుల్లో ఏ విధంగా విద్య పట్ల వాళ్ళకి మక్కువ చూపించాలి, టీచర్స్ ఏ విధంగా వాళ్ళకి విద్యా బోధన జరగాలి, అలాగే తల్లిదండ్రుల పాత్ర ఏంటి. సో వీటన్నిటి మీద కూడా కూలంకషంగా 44,000 పాఠశాలలో ఒక చర్చ జరిగింది. ఈ చర్చ మునిపెన్నడూ జరగలేదు. పిల్లాడు స్కూల్కి వెళ్తున్నాడా లేదా, పిల్లాడు బాగా చదువుతున్నాడా లేదా, పిల్లాడు సక్రమంగా ఉన్నాడా లేదా, పిల్లాడి నడవడిక బాగుందా లేదా అని కూడా తల్లిదండ్రులకు తెలియనటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. కానీ ఇప్పుడు పేరెంట్ టీచర్స్ మీటింగ్ అని చెప్పేసి దానికి ఒక ముఖ్యమంత్రి, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి, వారితో పాటు మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళంతా కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం దిశగా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేశారు.
అయితే ఇలా వెళ్ళడం వల్ల ఎస్పెషల్లీ ప్రభుత్వ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని తెలుసుకునేటటువంటి అవకాశం ప్రభుత్వానికి వస్తుంది. ప్రభుత్వం ఎవరో అధికారులు ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలను బట్టో లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి వివరాలను బట్టో విద్యార్థులకు అలాగే విద్యా వ్యవస్థ మీద నిర్ణయాలు తీసుకోకుండా నేరుగా వెళ్ళి చూడడం వల్ల అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకి అర్థమవుతాయి. చాలామంది పిల్లలు కూడా మాట్లాడారు. పిల్లలు మాట్లాడిన సందర్భంలో ఎవరు కూడా చంద్రబాబు తాత నువ్వు లేకపోతే మేము బ్రతకలేం, చంద్రబాబు తాత నువ్వు లేకపోతే మేము చదువుకోలేం, నువ్వే మాకు విజనరీ లీడర్వి అని ఎవరు ఎక్కడ ఏం మాట్లాడాలి. విద్యార్థులకు సందేశం ఇచ్చారు. డ్రగ్స్ వద్దు బ్రో అన్నాడు ఒక అబ్బాయి పైకి లేచి. అలాగే చదువుకోండి అని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలను ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా అంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా దగ్గరగా ఆత్మీయంగా అంటే ఎక్కడో స్క్రీన్ మీద చూసేటటువంటి ఒక వ్యక్తి తమ కళ్ళ ముందు కనిపిస్తే పిల్లల్లో కనిపించినటువంటి ఆ భావోద్వేగ పరిస్థితులు, వాళ్ళకు కనిపించినటువంటి ఆనందం, వాళ్ళకు కనిపించినటువంటి ఆ సంతోషం, సో వీటన్నీ కూడా వెలకట్టలేనివి. సో ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కారణం చేత పిల్లల్లో విద్య మీద మక్కువ పెరగడమే కాకుండా ఎస్పెషల్లీ తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద నమ్మకం కలిగే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఇక్కడ నా వైపు నుంచి ఒక సూచన ఏంటంటే ప్రభుత్వం ఏదో ఒకసారి చేసేసాం అనేటటువంటి అంశం కాకుండా కనీసం సంవత్సరంలో 2 సార్లు అంటే ఒక విద్యా సంవత్సరంలో 2 సార్లు కానీ ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఈరోజు ఏ విధంగా అయితే నిర్వహించారో అలాగే కానీ నిర్వహించినట్లయితే ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తుకు తీసుకోవాల్సినటువంటి ప్రణాళికలు, తల్లిదండ్రులు ఇచ్చే సలహాలు సూచనలతో పాటు ఉపాధ్యాయ సమస్యలు అలాగే విద్యా వ్యవస్థను పట్టి పీడిస్తున్నటువంటి అనేక రుగ్మతలకు చికిత్స చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా ఇక నుంచి ఇది ఇప్పటితో వదిలేయకుండా లేదు ఇంతటితో ఆగిపోకుండా ఇది ఒక ప్రచార ఆర్భాటం కాకుండా ఖచ్చితంగా దీన్ని ఉపయోగపడే విధంగా కానీ చర్యలు కానీ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. నిజంగా ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు లోకేష్ పర్యటన చూసినాక చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఖచ్చితంగా విద్యార్థుల పట్ల వాళ్ళు చూపించినటువంటి శ్రద్ధ, మక్కువ అనేది స్పష్టంగా కనిపించింది. అది ఒక రాజకీయ కార్యక్రమం, లేకపోతే అది ఒక పొగడ్తలు కురిపించే కార్యక్రమం, లేకపోతే అదేదో కీర్తింపబడేటువంటి కార్యక్రమం కాకుండా నిజంగా విద్యా వ్యవస్థ సమూల మార్పుల కోసం చేసినటువంటి కార్యక్రమంగా నాకు అనిపించింది. సో ఇది ఇవాళ ఇన్సైడర్. మరో ఇన్సైడర్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.